మార్చి వరకు అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అమరావతిలో ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులకు శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాజధాని అమరావతికి కేంద్రం 15,000 కోట్ల రూపాయలు ఇచ్చిందన్నారు. అమరావతిలో బ్యాంకుల ఏర్పాటు ద్వారా 6,541 మందికి ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎంతగానో సహకరిస్తున్నారని ఆయన కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం ఎంతగానో సహకరిస్తుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. అమరావతిలో బ్యాంకులకు శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం జవాబుదారీతనంతో పనిచేస్తుందన్నారు. ప్రధాన బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, బీమా కార్యాలయాలు ఒకే చోట ఉండడం వల్ల వ్యాపార ఆర్థిక కార్యకలాపాలు వేగంగా సాగుతాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలపై స్టే విధించేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. ఎన్నికల్లో రిజర్వేషన్ల అంశాన్ని సవాలు చేస్తూ కొందరు దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 46పై ఈ దశలో స్టే విధించలేదని స్పష్టం చేసింది. దీంతో పంచాయతీ ఎన్నికలు యథావిధిగా జరగనున్నాయి. మాజీ సీఎం కేసీఆర్ కు ఆయన కూతురు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత షాక్ ఇచ్చారు. కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీలు తాము ఎంతో గొప్పగా నిర్మించామని చెప్పుకుంటున్న కాళేశ్వరం ప్రాజెక్టుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ద్వారా కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలో ఒక్క ఎకరానికి కూడా నీళ్లు రాలేదని ఆమె విమర్శించారు. ప్యాకేజీ 21, 22 ద్వారా కాంట్రాక్టర్లకే డబ్బులు మిగిలాయని ఆరోపించారు. తనను కుట్ర చేసి కుటుంబం నుంచి దూరం చేశారని, తనను పంపించిన వారు శునకానందం పొందవచ్చని అన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలంటూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత రైలు రోకో చేపట్టారు. కార్యకర్తలతో కలిసి ఆమె కామారెడ్డిలో రైలు పట్టాలపై బైఠాయించారు. రిజర్వేషన్లు కల్పించే వరకు పోరాటం ఆపబోమంటూ నినాదాలు చేశారు. దీంతో కవితతో పాటు జాగృతి కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. మాజీ సీఎం కేసీఆర్ కూతురు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత చేతికి స్వల్ప గాయమైంది. బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అశోక్ నగర్ రైల్వే గేట్ వద్ద పట్టాలపై ఆమె నిరసన చేస్తుండగా పోలీసులు అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో తోపులాట జరిగి ఆమె చేతికి గాయమైంది. శబరిమల అయ్యప్ప భక్తులకు ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు శుభవార్త చెప్పింది. ఆలయంలో అందిస్తున్న అన్నదానం మెనూల మార్పులు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటి వరకు భక్తులకు మధ్యాహ్న భోజనంలో వెజ్ పులావ్, సాంబార్తో భోజనం పెడుతున్నారు. ఇప్పుడు మెనూలో మార్పులు చేశారు. ఇకపై అప్పడాలు, పాయసంతో కూడిన సద్య అంటే పూర్తి స్థాయి కేరళ సాంప్రదాయ భోజనం వడ్డించనున్నట్లు తెలిపింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ త్వరలో భారత్లో పర్యటించనున్నారు. ప్రధాని మోదీ ఆహ్వానం మేరకు ఆయన భారత్లో 2 రోజుల పాటు పర్యటించనున్నారు. డిసెంబర్ 4, 5 తేదీలో జరగనున్న 23వ ఇండియా రష్యా వార్షిక సదస్సులో ఆయన పాల్గొంటారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుందన్న కారణంతో భారత్పై అమెరికా అదనపు సుంకాలు విధించిన వేళ పుతిన్ రాక ప్రాధాన్యం సంతరించుకుంది. హాంకాంగ్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 128కి చేరుకుంది. నిన్న హాంకాంగ్లోని కోర్ట్ కాంప్లెక్స్ లో జరిగిన భారీ అగ్ని ప్రమాద ఘటనలో బాధితుల కోసం గాలింపు కొనసాగుతుందని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జైల్లో చనిపోయినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన కుమారుడు కాసిం ఖాన్ స్పందించారు. తన తండ్రి బతికే ఉన్నాడన్న ఆధారాలు చూపాలని పాక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తన తండ్రిని 845 రోజులుగా నిర్బంధించారని, ఇక గడిచిన 6 వారాల నుంచి ఇమ్రాన్ను డెత్ సెల్లో వేశారని ఆరోపించారు. ప్రముఖ మలయాళ నటుడు, దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్పై ఉద్దేశపూర్వకంగా సైబర్ దాడి జరుగుతుందని ఆయన తల్లి సీనియర్ నటి మల్లికా సుకుమారన్ ఆరోపించారు. తన కొడుకును ఒక నటుడుగా సినీ పరిశ్రమ నుంచి తొలగించేందుకు కావాలని కొందరు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. అతడి కెరియర్ను అందం చేయాలని కొందరు భావిస్తున్నారని ఆమె వ్యాఖ్యానించారు. బాలీవుడ్ స్టార్ కపుల్ కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా తల్లిదండ్రులుగా మారిన తర్వాత తొలిసారిగా సోషల్ మీడియా వేదికగా తమ కూతురి ఫోటోను పంచుకున్నారు. ఈ జంట తమ కుమార్తెకు సారా ఎఫ్ మల్హోత్రా అని నామకరణం చేసినట్లు ప్రకటించారు. నిన్న ఢిల్లీలో జరిగిన మహిళల ప్రీమియం లీగ్ వేలంలో తెలుగు క్రికెటర్లు సత్తా చాటారు. వేలంలో అదిరిపోయే ధర సొంతం చేసుకున్నారు. గతానికి భిన్నంగా ఈసారి మన తెలంగాణ నుంచి 4 క్రికెటర్లు వేర్వేరు ఫ్రాంచైజీలో చోటు దక్కించుకున్నారు. ఇటీవల వన్డే వరల్డ్ కప్ లో గెలిచిన టీమిండియాలో సభ్యురాలైన హైదరాబాద్ కు చెందిన అరుంధతి రెడ్డిని ఆర్సీబీ 75 లక్షలకు కొనుగోలు చేయగా, జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తున్న త్రిషాను యూపీ వారియర్స్, క్రాంతిరెడ్డిని ముంబై ఇండియన్స్, మమతను ఢిల్లీ క్యాపిటల్స్ ఒక్కొక్కరికి 10 లక్షల చొప్పున ఫ్రాంచైజీలు ఎంపిక చేసుకున్నాయి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.